లంచం ఇస్తానంటున్నాడు మేడం. మీనాక్షిని చంపేయడానికి లంచం ఇస్తానంటున్నావా? నువ్వు దూరంగా ఉంటే అక్క క్రిష్కి దగ్గరవుతుందని నువ్వనుకుంటున్నావు. కానీ నువ్వు వెళ్ళిపోవడానికి, ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి కారణమే క్రిష్ అని అక్క బలంగా నమ్ముతోంది. అలాంటప్పుడు క్రిష్ని క్షమిస్తుందా? అసలు మనిషిగా చూస్తుందా? నువ్వు ఆ ఇంట్లోకి వస్తేనే క్రిష్ తలెత్తుకోగలడు, లేదంటే పూర్తిగా తల్లికి దూరం అయిపోతాడు. దానికి కారణం నువ్వవుతావు మీనాక్షి. లేదు చిన్నత్త, నా వల్ల కాదు. ప్రతిరోజు చేస్తూ బతకలేను. కాదన్న చోట కళ్ళు మూసుకొని తిరగలేను. కొడుక్కు తల్లిని దూరం చేశానన్న నిందలు పడలేను. కానీ అత్తా కోడలు కలిసి కంపెనీని దివాళా తీయించారని నిందలు పడతారా మీనాక్షి? ఏమంటున్నావు చిన్నత్త? నువ్వు రాజీనామా చేశానని లెటర్ పంపించావు. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా మాటైనా చెప్పకుండా, బాధ్యత లేకుండా, మనిషి కనిపించకుండా పోయావని నిందలు వేస్తున్నారు. అక్క కళ్ళల్లోకి చూసి మాట్లాడలేని శారదా కూడా కోడలు నువ్వు కుమ్మక్క ఇదంతా చేశారని అవమానించింది. అక్కడి నుండి నిన్ను అక్కే పంపించిందని, కలిసి కంపెనీ మూసేందుకే ప్లాన్ చేస్తుందని మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు రాకపోతే వాళ్ళ మాటలే నిజమవుతాయి. అక్క తలెత్తుకోగలదా? అసలు బ్రతకగలదా? ఆ పెద్దయిన కళని నిజం చేస్తావని నమ్మిన అక్కకి అవమానాలే మిగులుతాయి మీనాక్షి. లేదు, అలా జరగడానికి వీల్లేదు. కల్లో కూడా అత్తే తలదించుకోకూడదు. అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు రావాలి, మళ్ళీ కంపెనీలో అడుగు పెట్టాలి, వాళ్ళ నోరు మూయించాలి. ఆ మాటని నిలబెట్టు మీనాక్షి. నీకే కష్టం వచ్చినా నువ్వేం చేయాలో ఆ తల్లినే అడుగు. తనేం చెప్తే అదే చెయ్యి. వస్తాను మీనాక్షి. దైవమా దైవమా దయలేనితనం నీ వైనమా, చూస్తూనే కూర్చుంటావా రాయిలాలయానా, మసలటం మానేసావా మనిషిగా కలియుగానా, ఏ పాపం ఎరుగని గుండెకు నరకమా జీవితానా, మంచిని ప్రేమించిన ఈ కరుచితి మనంతగా మిగిలేనా. క్షమించండి అత్తయ్య గారు. నేను నీతో క్షమాపణలు చెప్పించుకోవాలని పిలవలేదు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావని అడగాలని పిలిచాను. చెప్పమ్మా, ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? కల్లో కూడా నీకు రాని ఆలోచనని ఆచరణలో పెట్టాలని ఎందుకు అనుకున్నావు? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? నా కోసం, నా కుటుంబం కోసం, నా కుటుంబంలో కలతల్ని మాపడం కోసం, ఆప్యాయతల్ని పెంచడం కోసం. దూరం చేస్తున్న మీ అబ్బాయిని మళ్ళీ మీరు హక్కును చేర్చుకోవడం కోసం నా హోదా అడ్డొచ్చింది. అందుకే వదులుకోవాలనుకున్నాను అని వాడన్నాడా?
నువ్వు నీ హోదాని తగ్గించుకుంటే నీ మీద ప్రేమ చూపిస్తానన్నాడా? నువ్వు నీ ఉన్నతమైన చైర్మన్ స్థానాన్ని వదులుకుంటే జీవితాంతో నీతో కలిసి కాపురం చేస్తానన్నాడా? అత్తయ్య గారు, అది అదే నిజమైతే వాడిక మారడని అర్థం. వాడి మూర్ఖత్వం పరాకాష్ఠకి చేరిందని అర్థం. కలిసి బ్రతకడానికి కావలసింది కండిషన్లు కాదమ్మా, బతకాలనే మనసు, బ్రతికించే ఆశ. ఆ మనసు వాడికి లేదు. మరి నువ్వెందుకమ్మా నిన్ను నువ్వు దిగజార్చుకుంటావు? లేదత్తయ్య, నాకెవరూ కండిషన్స్ పెట్టలేదు, నన్నెవరూ డిమాండ్ చేయలేదు. నేనే రాజీనామా చేయాలనుకున్నాను, అంతే. అని నువ్వు చెప్తే నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. నిన్నెవరు ఎంతలా బెదిరిస్తున్నారో, ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో పసిగట్టలేని పసిపిల్లని కాదం. చూడమ్మా, నువ్వు అందరిలా ఈ బాధ్యతలు నెత్తిన పెట్టుకోలేదు. అది ఓ మహానుభావుడి కల, ఆయన ఆశ. అవన్నీ నెరవేర్చడానికి ముందుకొచ్చావు. అలాంటిది ఇచ్చిన మాట చేసిన బాస మర్చిపోయి ఎలా రాజీనామా చేయాలనుకున్నావు మీనాక్షి? ఇక్కడ మాట కన్నా నమ్మకం కన్నా బంధాలకి విలువివ్వాల్సిన అవసరం వచ్చింది అత్తయ్య. అందుకే ఈ కుటుంబంలో అగాధానికి నేను కారణం కాకూడదని తప్పుకోవాలనుకున్నాను. కాదని కొనసాగితే పరిస్థితులు చేదాటిపోతాయి. అప్పుడు మావయ్య గారి ఆత్మ శాంతించదు. ఆ పాపం నాదే అవుతుంది. ఏంటమ్మా నీ పిచ్చితనం? ఇంత బలహీనురాలు అనుకోలేదమ్మా. ఇన్ని రోజుల నుంచి వాణ్ణి చూస్తున్నావు, అర్థం కాలేదా? వాడు ఎక్కడ నిన్ను కొడితే వాడనుకున్నది నెరవేరుతుందో అక్కడ కొట్టాలని చూస్తున్నాడు. అయినా పర్వాలేదత్తయ్య, మీ తల్లి కొడుకులు అన్యోన్యంగా ఉండాలి. మీ అబ్బాయి మిమ్మల్ని ప్రేమతో పలకరించాలి, ఆప్యాయంగా ఆదరించాలి. అందుకు నేనేమైనా చేస్తాను. తప్పమ్మా, తప్పు. నేను వాడికి దూరంగా ఉంటున్నది వాడంటే ప్రేమ లేక కాదమ్మా. ఇలాగైనా నీ మీద కాస్తంత ప్రేమ చూపిస్తాడేమోనన్న ఆశ. వాడంటే అసహించుకుంది వాడు నన్ను మోసం చేసినందుకు కాదమ్మా, నిన్ను అబద్ధంలో బ్రతికేలా చేశాడని. కానీ నువ్వు నా కోసం 1000 మంది జీవితాన్ని, ఆ దేవుడి నమ్మకాన్ని కాలదన్ని వెళ్ళిపోతానంటున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా? మీనాక్షి, నన్ను క్షమించండి అత్తయ్య, క్షమించండి. క్షమించాల్సింది నేను కాదమ్మా. రా. నీ మీద నమ్మకం పెట్టుకున్నా ఆయనకు చెప్పమ్మా క్షమాపణ. చెప్పమ్మా, ఇచ్చిన మాట తప్పడానికి ప్రయత్నించానని ఆయనకు చెప్పమ్మా క్షమాపణ. మీనాక్షి, ఆయన కల నెరవేరడం అంటేనే ఈ కుటుంబం బాగుండడం అని అర్థం. కుటుంబం బాగుండడం అంటే నువ్వు క్రిష్ ప్రేమగా ఉన్నారని అర్థం. మీనాక్షి, ఆయన ముందు నువ్వు నాకు మాటివ్వాలి. ఇక ముందు ఎన్ని ఒత్తిళ్ళొచ్చినా, ఎన్ని అవాంతరాలొచ్చినా మళ్ళీ ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోనని నాకు మాటివ్వు. ఆయన ముందు ఒట్టేసి చెప్పు.
హాయ్ మీనాక్షి. నువ్వు మళ్ళీ వస్తావు అనుకోలేదు. అదే నువ్వే రాజీనామా చేసి వెళ్ళిపోతే అలాగే అనుకున్నాను. ఎనీహో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటిసారి నువ్వు నాకు నచ్చావు. అవును మీనాక్షి, నా గురించి నా లైఫ్ గురించి నువ్వు ఫస్ట్ టైం ఆలోచించడం మొదలుపెట్టావు. సరిగ్గా ఇక్కడే నువ్వు నాకు బాగా నచ్చావు. నీ నుంచి ఈ మార్పే కోరుకుంటున్నాను. ఇదే నాకు కావాలి. నువ్వు ఇంకా కొంచెం ముందుకెళ్ళి థింక్ చేస్తే నాకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఇంట్లో గురించి ఎక్కువగా ఆలోచించుకో. జీవితాలు మనవి, నిర్ణయాలు మనవి. ఈరోజు నేను హ్యాపీగా నిద్రపోతాను. అది నీ వల్లే. ఆకలేస్తుంది మామ్. మామ్, అన్నం వడ్డించు, ఆకలేస్తుంది. మామ్ వచ్చావా? త్వరగా అన్నం పెట్టు. నేను నీకు అన్నం పెట్టడానికి రాలేదు బాబు. ఇది మనుషులుండే ఇల్లు. అనవసరంగా ఆరబొద్దని చెప్పడానికి వచ్చాను. మీనాక్షి, 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 ఎక్కడున్నావు? ఆకలేస్తుంది. మీనాక్షి తొందరగా రా. మీనాక్షి వచ్చావా? నువ్వేగా మీనాక్షి అంటే? ఆకలేస్తుంది, అన్నం పెట్టమని అమ్మని అడిగితే పెట్టకుండా వెళ్ళిపోయింది. కనీసం నువ్వైనా అన్నం పెట్టు. మీనాక్షి, ఆకలేస్తుంది, అన్నం పెట్టమని అడుగుతున్నాను. అన్నం పెడతావా లేక వెళ్ళి పడుకోనా? మీనాక్షి, నువ్వు నా భార్యవి. నేను నీ భర్తని. నీ భర్తకి అన్నం వడ్డించవా? వడ్డించు, రా. మీనాక్షి, ఏంటి చూస్తున్నావు? క్రిషు అన్నం పెట్టమంటున్నాడు. వడ్డించు.
ఏంటి మీనాక్షి అలా చూస్తున్నావు? మా ఆయన నన్ను ఎప్పుడు అడుగుతాడని ఎదురు చూస్తుంటాను, కానీ నన్నే మర్చిపోతారు. కానీ మీ ఆయన నిన్ను అన్నం పెట్టమంటున్నారు. వడ్డించు. వడ్డించు. ఆఖరి కూడా వెయ్యి. నెయ్యి ఉందా? ఏంటి మీనాక్షి, అన్నం వడ్డిస్తే సరిపోతుందా? తినమని చెప్తేనేగా మీ ఆయనకి తృప్తి. తినండి. థ్యాంక్స్ అని నేను చెప్పను, ఎందుకంటే భార్యకి భర్త థ్యాంక్స్ చెప్పకూడదు. జన్మ జన్మాలు ఇలా జంట కావాలి మరలా వేడించాలి మనని నింగి వేళ. బాగుంది. నాప్కిన్. నువ్వు భోంచలేదుగా, భోంచే. మీనాక్షి, నువ్వు నా భార్యవి. నేను నీ భర్తని. నీ భర్తకి అన్నం వడ్డించవా? అనుకున్నాను. ఇలాంటి ఫోజు పెట్టి ఆశ్చర్యంగా అర్థం కానట్టు కూర్చొని ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుంటావని అనుకున్నాను. అనుకున్నట్టే కూర్చున్నావు. ఏంటి మీనాక్షి, ఇంకా ఇక్కడే కూర్చున్నావు? మరి ఆయన ఇందాక అవును, అన్నం పెట్టమన్నాడు. నువ్వు తన భార్యవి అన్నాడు. ఏ ఎందుకు మీనాక్షి అంత ఆశ్చర్యం? మగాళ్ళంతా అంతే. ఎప్పుడు ఎలా ఉంటారో, ఎందుకు ద్వేషిస్తారో, ఎందుకు ప్రేమిస్తారో అస్సలు అర్థం కారు. కానీ వాళ్ళు చూపించే ఆప్యాయతని అందిపుచ్చుకునే బాధ్యత ఆడవాళ్ళదే.
ఇప్పుడు నువ్వు కూర్చోవలసింది ఇక్కడ కాదు, గదిలో, క్రిష్ గదిలో. వెళ్ళమ్మా. ఆ, నేను ఇప్పుడు అది ఆయన ఆయన మీ ఆయనే. ఇలాంటి సమయంలోనే కాస్త బుర్ర ఉపయోగించాలి. అవకాశం చూసి అతుక్కుపోవాలి. ముందు నువ్వు ఇటు తిరుగు. చిన్నత్త, నేను ఇంకా నేను అంటూ అలా తడబడతావేంటమ్మా? కృష్ణోట రాక రాక నువ్వు నా భార్యవనే మాటొచ్చింది. మరి భార్య డ్యూటీ ఏంటి? ఆ, వద్దు, ఇబ్బందిగా ఉంది, ప్లీజ్. అదేం ఉండదు. పద. 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 క్రిష్ నీ కొడుకక్క. వాడు మారాడు. మనస్ఫూర్తిగానే మీనాక్షికి దగ్గర కావాలనుకుంటున్నాడు. నమ్మలేను కనకం.